అందరికీ నమస్కారం. ప్రస్తుతం చాలామంది శరీరములోని అతి క్రొవ్వు వలన అనారోగ్యముల బారిన పడి ఎంతో బాధపడుతున్నారు. ఈ శరీరములోని ఎక్కువగా ఉన్న క్రొవ్వును గురించి తెలుసుకోవలసినది. మన శరీరము సహజంగా మిలియన్ల కొవ్వు కణాలను కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కటి ఈట్ షాప్ లెస్‌తో అంటే కొద్దిగా తినటంతో విస్తరించదగిన పర్సు. దీనిని లిపస్ అని పిలుస్తారు. వీటిని మీరు తినే కొవ్వులు, చక్కెరలు మరియు మినో యాసిడ్లతో తయారు చేస్తారు. సాధారణ పరిస్థితుల్లో మీ శరీరం ఎముకలను కుషన్ చేయడానికి, ఉష్ణోగ్రతను నియంత్రించడానికి మరియు రక్తం తక్కువగా ఉన్నప్పుడు ఇంధనంగా కొవ్వు కణజాలాన్ని ఉపయోగిస్తుంది. ఇది ఎలా తక్కువ అవుతుంది? మీ శరీరానికి కావలసిన ఆహారం కంటే ఎక్కువ కేలరీలను నింపుతారు. అవి పుష్కలంగా కేలరీలను కలిగి కొత్త కొవ్వును ఉత్పత్తి చేస్తుందని కొత్త నిపుణులు విశ్వసిస్తున్నారు. కొవ్వు కణ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది అని ఇప్పుడు వారికి తెలుసు. మరింత ఇంజెక్షను కొవ్వు కణాలు ఉంటే మీ శరీరం ఇటీవలి వరకు శరీరం యుక్త వయస్సు పెద్దలు ఆపడానికి చేయవచ్చు. కొత్తగా ఏమి ఉంది? పొత్తికడుపు కొవ్వు ఆథెరోస్క్లెరోసిస్, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ మరియు మెటబాల్ సిండ్రోమ్కు దారితీసే కొవ్వు ఆమ్లాలు మరియు రసాయనాలను రక్త ప్రవాహంలోకి విడుదల చేస్తుంది. సెంట్రల్ ఫ్యాట్ అన్ని శరీర కొవ్వులు సమానంగా చెడ్డవి కావు. శరీరం యొక్క అత్యంత ప్రమాదకరమైన కొవ్వు మీ ఉదర కుహరంలో సేకరిస్తుంది. అంతర్గత అవయవాల చుట్టూ ప్యాక్ చేస్తుంది. ఈ కేంద్ర కొవ్వు శరీర కెమిస్ట్రీని కలవరపరిచే హార్మోన్లను విడుదల చేస్తుంది. మీ గుండె జబ్బులు మరియు ఇతర ప్రధాన పరిస్థితుల ప్రమాదాన్ని నిస్సందేహంగా పెంచుతుంది. కార్బోహైడ్రేట్ల పాత్ర సాధారణ కార్బోహైడ్రేట్లను వైట్ ఫ్లోర్, రైస్, బంగాళాదుంపలు మొదలగునవి అధికంగా తినడం వల్ల బరువు పెరుగుతుందని పరిశోధన ధృవీకరిస్తోంది. అయితే మీరు కార్బోహైడ్రేట్లు, పండ్లు మరియు కూరగాయలను కలుపుతూ వాటి ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్ ప్రయోజనాలను 78 మిలియన్ ఈకాన్ ప్రిస్క్రిప్షన్ డైట్ డ్రగ్స్, బరువు తగ్గడం ఖర్చు, బరువు తగ్గించే మాటలు, ఆరోగ్య క్లబ్లు, డైట్ డ్రింక్స్ మరియు కృత్రిమ బరువు తగ్గటానికి సగటున 34 నెక్ అదనపు కానీ కొనుగోలుదారు జాగ్రత్త వహించండి. బరువు తగ్గించే మాత్రలు అతిశయోక్తి. సాధారణంగా డైపెరేట్ లేదా మిక్లాట్ అబార్షన్స్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ బరువు తగ్గడంతో పాటు నిరాడంబరమైన బరువు తగ్గటాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్తాయి. పరిశోధకులు ఆకలిని తగ్గించడానికి అనేక హార్మోన్ల సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారు. వారు హార్మోన్ అని పిలువబడే అద్భుత ఔషధం లేదు. చాలామందికి స్వీయ చికిత్స యొక్క సాధ్యత చాలా ఎక్కువ. ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ మరియు మెరుగైన ఒత్తిడి నిర్వహణ చాలా సందర్భాలలో కాలక్రమేణా శరీరం కొవ్వును తగ్గిస్తుంది. మరొక వీడియోలో మిగతా విషయము తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.